హాయ్ అండి. మేమైతే టైగర్ పార్క్‌కి వెళ్ళాం. పటాయాలో ఉన్న టైగర్ పార్క్‌కి. సో, అక్కడైతే ఇలా టైగర్స్‌తో మనం ఫొటోస్ దిగొచ్చు కదా! సో, మేము కూడా ఒకసారి ఎక్స్‌పీరియన్స్ చేయాలని వెళ్ళామన్నమాట. కానీ టైగర్స్ చూడండి ఎలా పడుకొని ఉన్నాయో. మాక్సిమం ఇలా మత్తు మత్తుగానే ఉంటాయండి టైగర్స్ అక్కడ. ఎందుకంటే వాటికి ఫుడ్ బాగా పెడతారంట. సో, మనల్ని అటాక్ చేయకుండా ఉంటాయి. అండ్ అంతేకాదు చూడండి ఇంకొక టైగర్ అయితే లేచి వెళ్ళిపోయిందనమాట. దానికి ఫ్రస్ట్రేటింగ్‌గా ఉండి. సో, దాని టైగర్ కీపర్ వచ్చేసి దాన్ని మళ్ళీ తీసుకురావడానికి అయితే ట్రై చేస్తున్నాడు. అండ్ అంతేకాదు ఇక్కడ చాలామంది వస్తున్నారనమాట. పెద్ద రష్ అయితే లేదు. క్లూక్లో మాకు ఆ రోజు దొరకలేదు. అందుకే మేము డైరెక్ట్గా వెళ్ళిపోయామన్నమాట. అయినా పర్లేదు, మనకి టికెట్స్ వెంటనే దొరుకుతాయి. ఒక 1 అవర్లో అయితే మనం వెళ్ళిపోవచ్చు అనమాట. క్లూక్లో వెళ్ళినా కానీ వెయిట్ చేయాల్సిందే. సో ఓన్లీ మనీ అయితే తగ్గుతాయి. మీరు ఎలాగన్నా వెళ్ళండి, డైరెక్ట్గా వెళ్ళినా లేకపోతే ముందే రిజర్వ్ చేసుకొని వెళ్ళినా కానీ మీకు పెద్ద డిఫరెన్స్ ఉండదు, అంత కష్టం కూడా కాదు. అండ్ అంతేకాదు ఇలాగ మన కీపర్ తీసుకొని వెళ్తాడు అనమాట. మనం కీపర్తోనే వెళ్ళాలి. మేము వేరే వాళ్ళది రికార్డ్ చేస్తామన్నమాట దగ్గర నుంచి. సో ఆయన టైగర్ని లేపడానికి అయితే ట్రై చేస్తున్నాడు, ఎందుకంటే పడుకుంది కదా. నాకు కొంచెం జాలి కూడా అనిపించింది, అనవసరంగా వాటిని మనం సఫర్ చేస్తున్నామేమో మన కోసం అని. ఇంకా ఇలాంటి ఆప్షన్ పెట్టినప్పుడు ప్రతి ఒక్కరు ట్రై చేయాలనుకుంటారు కదా. సో ఇంకా నేను ఓకేలే అనుకొని ఇంకా సైలెంట్ అయిపోయాను అనమాట. కానీ చూడండి పాపం ఎంత కష్టపడుతున్నాడో దాన్ని లేపడానికి, ఎందుకంటే దానికి ఎక్కువ ఫ్రస్ట్రేషన్ కూడా తీసుకురాకూడదు. సో వాళ్ళకి ట్రైనింగ్ ఇచ్చిన విధంగానే వాళ్ళైతే దాన్ని లేపడానికి ట్రై చేస్తున్నారనమాట. ఇట్లా వాటర్ పోస్తున్నారు. అండ్ అట్లా ఫైనల్గా అయితే టైగర్ని లేపేశారనమాట. ఇప్పుడు రెడీ అవుతుంది టైగర్ ఫొటోస్ దిగడానికి. అండ్ మీరు చూస్తే ఇప్పుడు ఇంకా ఫొటోస్కి పోజ్ ఇస్తుంది. వెనకాల చూడండి ఇంకొక టైగర్ని అయితే జూ కీపర్ నడిపిస్తున్నారు అనమాట. సో అది కూడా వచ్చి ఎక్కుతుంది. అది వెనకాల ఉంది వైట్ టైగర్ అనమాట. అంటే ఏదో వైట్ కలర్లో ఉంది, నార్మల్ ఈ టైగర్లో లేదనమాట. సో కొంచెం చూస్తే అది ఓల్డ్ టైగర్ ఏమో అనిపించింది. జనరల్గా ఎక్కువ మంది ఆ టైగర్తో ఫొటోస్కి ప్రిఫర్ చేయరు, ఎందుకనంటే న్యాచురల్గా అనిపించదు అని. ఇదైతే కొంచెం బెంగాల్ టైగర్ లాగా ఉంది. అండ్ అంతేకాదండి ఇవి చాలా క్యూట్గా ఉన్నాయి. అస్సలు గొడవ చేయకుండా కీపర్ ఉన్నంతసేపే మేల్కొని ఉంటాయి అనమాట. కీపర్ వెళ్ళిపోగానే మళ్ళీ నిద్రపోతాయి. అండ్ మీరు కనుక గమనిస్తే ఇక్కడ వీళ్ళు ఫొటోస్ తీపిచ్చేది అనేది కూడా మన ఇష్టం కాదండి. ఏ టైగర్ దగ్గరికి వెళ్తాము, ఎక్కడ ఫొటోస్ వస్తాయో మనకు తెలియదు. కొంతమందికి స్విమ్మింగ్ పూల్ దగ్గర వస్తాయి, కొంతమందికి ఇలా టేబుల్ మీద వస్తాయి. అది డిపెండ్ ఆన్ టైగర్ అనమాట. టైగర్ ఎక్కడ ఉంటే మనం అక్కడికి వెళ్ళాలి. సో అది మనం వెళ్ళిన టైంలో టైగర్ ఎక్కడ ఉంది అని దాన్ని బట్టి వాళ్ళు ఫొటోస్ అయితే తీస్తారు. ఒక్కొక్కరికి ఒక్కొక్క టైం ఇస్తారండి. 10 minutes అని చెప్తారు, కానీ 6 minutes 5 minutes ఒక్కొక్కరికి 2-3 minutes కూడా ఇస్తారు, డిపెండ్ అపాన్ ఎంతమంది వస్తున్నారు అని చెప్పి. మేమైతే ఈ టైగర్ పార్క్ చూసినప్పుడు బాగా నీట్గా అయితే మెయింటైన్ చేస్తున్నారండి. ఫస్ట్ అన్ని ఫెసిలిటీస్ ఉన్నాయి. మెయిన్గా చెప్పాలి అంటే ఇక్కడ ఇండియన్ ఫుడ్ బాగా దొరుకుతుంది. మీకు ఉండని ఇండియన్ ఫుడ్ ఉండదు, అన్నీ ఉంటాయి. అంటే లైక్ స్నాక్స్ అండి, చాట్, సమోసాస్ అన్నీ ఉంటాయి అన్నమాట. సో మీరు ఏదైనా కావాలని తిని రిలాక్స్ అవ్వచ్చు. కాస్ట్ కూడా రీజనబుల్గానే ఉంది. అండ్ మేమైతే 1.5 hour వెయిట్ చేసామన్నమాట. సో వెయిట్ చేసినప్పుడు మనం అక్కడ ఎంట్రీ టికెట్ చూపించి లోపలికి వెళ్ళి టైగర్ పార్క్ని ఎక్స్ప్లోర్ చేయొచ్చు. మాకు ఫస్ట్ అది తెలియదు, తర్వాత తెలిసింది అట్లా వెళ్ళాలి అని చెప్పి. అప్పుడు దాకా అయితే మేము ఇట్లా బయటనే అంతా చెక్ చేస్తూ ఉన్నాం అనమాట. సో మనకి చూడండి అక్కడ కీపర్స్ ఫొటోస్ తీస్తున్నారు. చాలా మాకు తక్కువ టైమే తీసారనమాట. సో అది వాళ్ళ మూడ్ అనమాట. ఇక్కడ చూడండి వాటర్ పార్క్ దగ్గర అయితే తీపిస్తున్నారు ఫొటోస్, ఎందుకంటే టైగర్ అక్కడ ఉండిపోయింది అనమాట. మనకు వచ్చే కీపర్ని బట్టి కూడా మనకి ఎట్లా ఫొటోస్ వస్తాయి అన్నది బేస్ అయి ఉంటుందండి. ఎందుకంటే వీళ్ళు చూడండి వెళ్ళిపోతున్నారు కదా, నెక్స్ట్ వచ్చే పర్సన్కి ఆ కీపర్ ఆ టైగర్తో కింద కూర్చున్నప్పుడు తీపిస్తారు. తర్వాత ఇక్కడ టేబుల్ మీద ఉన్న టైగర్తో కూడా ఫొటోస్ తీయించారనమాట. సో అది కీపర్ ఇష్టము. అండ్ ఎంతమంది ఉన్నారు వెనకాల వెయిటింగ్లో ఉన్న దాన్ని బట్టి కూడా వాళ్ళు అలా చేస్తారండి. సో ఇప్పుడు గమనిస్తే ఈ టైగర్ ఇంకా ఖాళీగా ఉంది కదా, ఇంక ఇది రెస్ట్ మోడ్లోకి వెళ్ళిపోతుంది చూడండి. ఇంకా నిద్రపోతుంది అనమాట కొంచెం సేపు. తర్వాతే అది మళ్ళీ వచ్చి ఎవరన్నా వస్తే లెగొస్తుంది. సో అంతలోకి అక్కడ నేను వీళ్ళని క్యాప్చర్ చేశాను అనమాట. ఈయన ఫోటోగ్రాఫర్ని ఆప్ట్ చేసుకున్నాడండి. 300 బాత్ పెట్టి మనం ఫోటోగ్రాఫర్ని తీసుకుంటే వాళ్ళు మనకి ప్రొఫెషనల్గా ఫొటోస్ కూడా తీసిస్తారు. మేమైతే తీసుకోలేదు, మేము మా ఓన్ ఫొటోస్ మేమే తీసుకున్నాము. అండ్ ఇక్కడ టైగర్ చూడండి మళ్ళీ పడుకుండిపోయింది.
సో ఇంక ఇంతేనమాట. మళ్ళీ వచ్చి కీపర్ లేపేదాకా ఈ టైగర్ ఇలా పడుకొని పోతుంది. అండ్ ఇవైతే అసలు గోల చేయట్లేదు, అరవట్లేదు. మనం ఏదైతే నార్మల్ టైగర్స్ని చూస్తాం చూడండి, వైల్డ్గా ఉంటాయి, ఆ వైల్డ్నెస్ కూడా ఈ టైగర్స్లో అయితే లేవన్నమాట. ఏదో బిగ్ క్యాట్స్ లాగే పెరిగాయి ఇవి. మేబీ చిన్నప్పటి నుంచి వీటిని అలాగే పెంచుతారనుకుంటాను ఈ టైగర్స్ని, అందుకే ఇవి ఇంత సైలెంట్గా సాఫ్ట్గా అయితే ఉంటున్నాయి అన్నమాట. సో ఎటువంటి భయము ఉండదు మనకి ఏమన్నా అవుతుంది అని చెప్పి. సో ఇక్కడ చూడండి, ఈ పర్సన్కి అయితే ఈ జూ కీపర్ మళ్ళీ తీసుకెళ్ళి ఆయనని మళ్ళీ అక్కడ ఉన్న టైగర్తో కూడా ఫొటోస్ అయితే తీస్తాడనమాట. నాకు ఇది బాగా నచ్చింది, ఎందుకంటే ఈ జూ కీపర్ బాగా చాలా ఫొటోస్ తీశారనమాట ఆ పర్సన్కి. సో చాలా ఎంకరేజింగ్గా అనిపించారు. అండ్ అందరికీ అలా జరుగుతుంది అని కాదు, మీరైతే అడగచ్చు, అక్కడ ఉన్న ఆప్షన్ బట్టి వాళ్ళు చేస్తారనమాట. వాళ్ళ చేతుల్లో కూడా ఏమి ఉండదు, ఎందుకనంటే ఏ టైగర్ కోఆపరేట్ చేస్తుంది, ఏ టైగర్ కోఆపరేట్ చేయట్లేదు అన్న దాన్ని బట్టే వాళ్ళు చేస్తారు. ఇప్పుడు చూడండి, ఈ టైగర్ని మళ్ళీ లేపారనమాట. అండ్ మనం ఆ జూ కీపర్ తోటే వెళ్ళాలి, లేకపోతే ప్రాబ్లమ్. ఎందుకంటే టైగర్ వాళ్ళనొక్కరినే రికగ్నైజ్ చేస్తుంది కాబట్టి. అండ్ ఇప్పుడు చూస్తే ఈ పర్సన్ ఇలాగ ఫొటోస్ తీసుకుంటున్నారు కదా, టేబుల్ మీద ఫొటోసే. సో ఈ పర్సన్ వెళ్ళిపోయిన తర్వాత వేరే పర్సన్ వస్తారండి. బయట మనల్ని పిలుస్తూ ఉంటారు, నెంబర్స్కి మనకు ఒక క్యూ లిస్ట్ ఇస్తారు. ఆ టోకెన్ ప్రకారమే మనం లోపలైతే పిలుస్తారు. సో మనం వెళ్ళి వెయిట్ చేసి వాళ్ళకి మన టోకెన్ చూపిస్తే వెంటనే పంపించేస్తారండి. మనం బయట తిరుగుతూ ఉంటే మనకి లేట్ అయిపోతుంది. సో ఫైనల్గా ఈ పర్సన్ అయితే ఫొటోస్ తీసేసుకున్నట్టున్నారు అనమాట. ఇంకా ఈ పర్సన్ వెళ్ళిపోతే మళ్ళీ టైగర్ రిలాక్స్ అవుతుంది కొంచెం సేపు. అండ్ అంతేకాదు, మనం ఏ టైంలో వెళ్ళామన్న దాన్ని బట్టి కూడా ఫొటోస్ బాగా వస్తాయి అన్నమాట. యాక్చువల్లీ 6 దాకా ఉంటుంది జూ పార్క్, కానీ ఆఫ్టర్నూన్ ఆర్ మార్నింగ్ వెళ్తే కొంచెం బెటర్, ఎందుకంటే సన్లైట్ ఉంటుంది కాబట్టి. అండ్ తర్వాత మేమైతే ఇంకా వెయిట్ చేస్తున్నాం అనమాట మా టైం కోసం, ఎప్పుడు వస్తుంది అని చెప్పి. ఎందుకంటే టైగర్స్ వెంటనే పడుకుని పోతున్నాయి అనమాట. మేము వెళ్ళేటప్పటికి మధ్యాహ్నం 1 o'clock అయింది. నాకేమో మేబీ టైగర్స్ నిద్రపోతాయేమో, దానికి స్లీపింగ్ టైం అనిపించింది అనమాట. ఇక్కడ చూడండి, వీళ్ళనైతే ఇలా కూర్చోబెట్టి తీస్తున్నారు ఫొటోస్, ఎందుకంటే టైగర్ అక్కడ ఉండిపోయింది అనమాట వెళ్ళి. సో మనం అడగడానికి కూడా ఉండదు, దీన్ని ఎక్కించండి పైకి దిగుతాము అని చెప్పి. టైగర్ అలా ఉంటే అలాగే ఫొటోస్ తీసుకోవాలి మనం. అండ్ తిని కూడా ఫోటోగ్రాఫర్ని ఆఫ్ చేసుకుంది అనమాట, అందుకే ఫొటోస్ తీస్తున్నారు. ఇలా మనం ఫోటోగ్రాఫర్ని ఆఫ్ చేసుకుంటే 20 ఫొటోస్ ఏమో ఇస్తారండి. అండ్ అంతేకాదు, ఈ ఫొటోస్ అన్నిటిని ఫ్రేమ్స్ కూడా చేస్తారు. మనం కావాలనుకుంటే కొనుక్కోవచ్చు, 300 బాట్ అనమాట ఫ్రేమ్తో ఫోటో. లేదు అనుకుంటే ఆ కాపీస్ తీసుకొని మనం బయట కూడా ఫ్రేమ్స్ చేసుకోవచ్చు అనమాట వన్స్ మనం వెళ్ళాక. సో ఇలాగే ఎక్కడ టైగర్తో ఫోటో వస్తుంది అన్నదైతే ఎవరూ చెప్పలేమండి. మనకి ఎక్కడ వచ్చినా కానీ మనం ఇంకా హ్యాపీగా ఫీల్ అవ్వాలి, ఎందుకనంటే అది వచ్చింది అని చెప్పి అంతే. ఇంకా ఇలా వీళ్ళది కూడా అవుతుంది అండి. ఇలా కింద కూర్చోబెట్టి అయితే తీపిచ్చారు ఫొటోస్. అండ్ మనం ఇలా ఫోటోగ్రాఫర్ని ఆఫ్ చేసుకోవడం వల్ల వాళ్ళు కొంచెం ఎక్కువసేపు ఫొటోస్ని అయితే తీస్తారు ప్రొఫెషనల్గా. అండ్ కొంచెం బాగుంటాయి అన్నమాట ఆ ఫొటోస్. మీరు ఎప్పుడన్నా వెళ్తే ట్రై చేయండి. అండ్ ఇలా వీళ్ళ ఫోటో సెషన్ కూడా అయిపోయింది. సో మేము లోపలికి వెళ్ళామన్నమాట మా టైం కోసం. ఫైనల్గా మా టైం వచ్చేసింది. సో మేము కూడా కొన్ని ఫొటోస్ తీసుకున్నాము. నాకైతే ఫుల్ భయం వేసింది అనమాట ఫొటోస్ దిగేట అంతసేపు, ఎందుకంటే దాన్ని టైల్ పట్టుకున్నప్పుడు అది వెనక్కి చూసింది. కానీ పాంపరింగ్ చేస్తుంటే జస్ట్ ఒక టాయ్ లాగా, పెద్ద క్యాట్ లాగా ఉంది తప్ప ఒక టైగర్ అన్న ఫీలింగ్ అయితే లేదు. స్టిల్ భయం అయితే ఉంది లోపల. చూడండి, సడన్గా చూస్తుంది, నాకేమో భయం కూడా అనిపించేది అప్పుడప్పుడు. కానీ ఓకే, ఎందుకంటే మేము ఒక 6 minutes ఉన్నాము ఇద్దరం కలిసి. 6 minutesలో కొంచెం మేము బాగానే ఎంజాయ్ చేసామన్నమాట. అండ్ లాస్ట్లో మా హస్బెండ్ ఫొటోస్ కూడా తీశాను నేను. తర్వాత జూ కీపర్ని అడిగి మేము ఇద్దరం కలిసి ఒక కంబైన్డ్ ఫొటోస్ కూడా తీయించుకున్నాం అనమాట. అలా మా డే అయితే టైగర్ పార్క్లో ఎండ్ అయిపోయింది.